ఏదో రకంగా ఎవరు వీక్గా ఉంటారో వాళ్ళే వీళ్ళకి టార్గెట్. గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి మతం మారే ముందు ఆ మతంలో వాళ్ళకి రోగాలు రావట్లేదా? ఆ మతంలో వాళ్ళు మరణించట్లేదా? ఆ మతంలో వాళ్ళకి కష్టాలు లేవా? కుటుంబ సభ్యులు పోవట్లేదా? ఆ మతంలో వాళ్ళ పిల్లలు చదువుకోకుండా చెడిపోవట్లేదా? ఆ మతంలో వాళ్ళ ఆడపిల్లలు పారిపోవట్లేదా? ఆ మతంలో వాళ్ళకి పోలీస్ కేసులు, కోర్టు సమస్యలు, ఇంకొకటి గొడవలు, సమస్యలు లేవా? సుఖంగా ఉంటున్నారా? పోపు గారితో సహా మొత్తం అందరూ వెళ్ళిపోతున్నారు కదా, అవునా కదా? మరప్పుడు తల్లి లాంటి మన ధర్మాన్ని విడిచిపెట్టి ఇంకొక తల్లిని పట్టుకోవాల్సిన అవసరం మనకేంటి? పేదదో లేదంటే అందవిహీనమైనదో రోగగ్రస్తురాలో మన కన్న తల్లి అవుతుంది. ఎంత ధనవంతురాలైనా, ఎంత అందగత్తె అయినా, ఎంత పేరున్నదైనా ఇంకొకరి తల్లి మన తల్లి కాలేదు, 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 ఎప్పటికీ కాలేదు, అవునా? మరప్పుడు కన్న తల్లిని విడిచిపెట్టి సవత్ తల్లిని పడుకోవడం అనేది ఎక్కడ తెలివి? మతం మారే ముందు ప్రలోభాలకు గురవ్వకుండా ఈ విషయాన్ని హిందువులందరూ కూడా ఆలోచన చెయ్యాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మతం మారకూడదు. కష్టాలున్నాయే, రామాయణంలో శ్రీరామచంద్రుడికి వచ్చాయి, సీతమ్మ వారికి వచ్చాయి. భారతంలో పరమ ధర్మాత్ములు పాండవులు 5గురికి ద్రౌపది సహితంగా కష్టాలు వచ్చి వనవాసానికి వెళ్ళారా లేరా? సుఖంగా నవ్వుతూ వనవాసం అనుభవించారే గాని మతాలు మారారా? దేవుడిని తిట్టారా? తల్లి లాంటి ధర్మాన్ని అవమానించారా? నలచక్రవర్తికి కష్టాలు వచ్చాయి. అర్ధరాత్రి అడవిలో తన భార్య దమయంతిని విడిచిపెట్టి తన భార్య చీర చెంగు పంచలేక ఈయన చుట్టుకున్నాడు. అంటే ఒంటి మీద వస్త్రాలు కూడా గతలేని పరిస్థితి నలచక్రవర్తికి వస్తే అర్ధరాత్రి భార్య చీర చెంగు చించి భార్యను నేను పోషించుకోలేను, నేనుంటే తాను పుట్టింటికి వెళ్ళదు అని భావించి చీకటిలో భార్యను ఒంటరిగా విడిచిపెట్టి తాను చీకటిలో కలిసిపోయాడు. అలా అయినా భార్య ఒంటరిగా పుట్టింటికి వెళ్ళి సుఖపడుతుందేమో అని అంత బాధలో భార్యను పరిత్యాగం చేసి చీకట్లో కలిసిపోయాడే గాని నలచక్రవర్తి దైవాన్ని ధర్మాన్ని నిందించలేదు, మతం మారలేదు. మన దేశము త్యాగానికి, ప్రేమకు, తృప్తికి ప్రసిద్ధి. విలాసాలకు, భోగాలకు, డబ్బుకు, భౌతికమైన